guys, welcome back to Lila's Little World. ఈ రోజు మనం చేయబోయేది ఏంటి? పానీపూరి. సో అది హోమ్ మేడ్ గా ఇంట్లోనైతే చేసేస్తున్నాం. దానికోసం ముందుగా నానబెట్టుకోవాలి కదా పచ్చి బఠానీ అనేది. సో 4 hours సోక్ చేసుకోవాలి. దానికోసం మార్కెట్ నుంచి తెచ్చినాం. ఇప్పుడైతే పానీపూరి చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఇట్లా మట్టి కుండ పెట్టుకోవాలి. మనంతా ట్రెడిషనల్ ప్రాసెస్ కాబట్టి పానీపూరి కూడా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఫస్ట్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 4 hours అన్నాము, ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం అనమాట బఠానీ. నేను చేయడం కుదరలే, సో అయినా ఖరాబ్ కాలే, మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. అంతేగా. పానీపూరి ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి, లీలా అక్క చేసి పంపిస్తుంది. ఇప్పుడు 4 పొటాటో కూడా వేసేసుకోవాలి, అట్లా చిన్న సైజువి. దాని తర్వాత ఏం చేయాలి? సాల్ట్, పసుపు ఎందుకు వేసుకోవాలి? కలర్ కోసం, షో కోసం. మంచి కలర్ రావాలిగా. పానీపూరి అంటే పచ్చ పచ్చగా మంచిగా ఉంటేనే కొంచెం కళ్ళకి ఆనందం, నోటికి ఆనందం. ఓకే, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. సో ఇట్లా వేసేసుకొని ఏం చేయాలి? మనం కుక్కర్లో అయితే ఒక 2 whistles 2 or 3 whistles అయిపోద్ది. ఇక కట్టెలు పోయి కదా, ఎంత టైం పట్టిద్దో ఉడికేలోపు చూసుకోవాలన్నమాట. సో మంట మంచిగా పెట్టుకుంటే దెబ్బగా అయిపోతాయి. అబ్బో పొగ. చూసారా, పప్పు పొటాటో మంచిగా ఉడుకుతుంది. కింద మంచిగా మంట పెట్టినాం కదా. సో ఇదిగోండి, ఉడికిందా లేదా అని తీసి చూస్తే ఉడుకుతూనే ఉంది. కుక్కర్ అయితే ఇట్లా తీసి చూడడం ఉండదు, డైరెక్ట్గా ఒక 3 whistles వచ్చిన తర్వాత చక్కగా ఆఫ్ చేసేసుకుంటే అయిపోద్ది. కానీ పొయ్యి మీద ఉడికింది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. పప్పు అనేది ఉడికిపోయింది మంచిగా. పొటాటో కూడా చూసారా, మంచిగా ఇట్లా అనగానే మంచి స్మూత్గా బ్రేక్ అయిపోతుంది. సో అయిపోయినట్లే. కొద్దిసేపు ఉంచితే ఆల్మోస్ట్ చూపి ఉడికినాయా లేదా ఇట్లానే చెక్ చేయాలి. దిగ్గో అసలు ఎంత పర్ఫెక్ట్గా పప్పు అవుతుంది. పప్పు కాదు, స్మాష్ అవుతుంది. సో ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని పానీపూరి కోసం రెడీ చేద్దాం. అసలు ఇక మబ్బులు ఇడిపోయేలా పొంగిపోయినాయి. యా, ఇట్స్ డన్. ఇంకా ఉన్నాయి ఇక్కడ. వేసేయమంటావా? వేయాలి కదా. వద్దులేమ్మ, కొన్ని నెయ్యి. చిన్నప్పుడు ఆడాడి బూమ్ బూమ్ షక్లక్క. మీరు ఎప్పుడన్నా ఆడారా? ఈసారి అదే చేద్దాం వీడియో. ఈసారి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ డూ దట్ బూమ్ బూమ్ షక్లక్క. ఓన్లీ తెలుగు బూమ్ బూమ్ షక్లక్క వీడియో. లక్ష్మి వస్తున్నారు. అమ్మో, ఆ మేడంని రీచ్ అవ్వలే. నిజమే, కానీ మిడిల్లో ఎయిర్ బబుల్స్ ఎందుకు వచ్చినాయి? పానీపూరి మంచిగా రావాలిగా. అంతేలే, రెడీమేడ్ కదా, ఈ మాత్రం ఉంటుంది. ఈసారి నాటు పానీపూరీలు చేద్దాం మన ఇంట్లోనే. ఈ ఒక్కసారికి ఇట్లా అడ్జస్ట్ అవ్వాలి. అయిపోయా. ఇదిగోండి, పానీపూరికి పప్పు అయిపోయింది. అక్కడ కింద చిప్స్ కూడా పడ్డాయి, చిప్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే పానీ రెడీ చేసుకోవాలి. పానీ కోసం కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాము, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి. సో ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి చాట్ మసాలా బండి, పానీపూరి బండి. వచ్చేయండి మీరు కూడా. లీలా ఎక్క చేస్తుంది. ఇప్పుడైతే పొటాటోని అట్లా వేసేసుకోవాలి. అదిగోండి, ఇప్పుడైతే ఏం చేయాలి? వాటిని మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్ మనకి పూర్వకాలంలో ఇవే కదా పప్పు గుత్తులు, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పప్పు ఇట్లానే మ్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యాషర్ వచ్చేసరికి ఇవి మర్చిపోయారు అనమాట. తెలుసు, నేను ఆల్రెడీ చెప్పేసినాగా. ఎస్. దాని తర్వాత ఇదిగోండి మన పప్పు. ఇదిగోండి పప్పు అయితే అట్లా మ్యాష్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అదిగోండి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాక కోసం లెమన్ని కూడా పిండుకోవాలి. కొంచెం ఎక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్ చాట్ మసాలాలు అన్నీ. ఇప్పుడు అయితే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అట్లానే చిట్టిక్కడంత పసుపు, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనం వేసుకున్నాం ఉడకబెట్టేటప్పుడు.
కొద్దిగంత స్పైస్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గరం మసాలా హోమ్ మేడ్ది. సో ఇది కూడా వేసుకోవాలి. దాని తర్వాత చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అదైతే చాట్ మసాలా అనమాట. సో ఇది కూడా వేసుకుంటే వేసుకుంటే పానీపూరికి దాల్ అనేది రెడీ అయిపోద్ది, అంతే. నెక్స్ట్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు గుత్తితో పప్పు మెత్తగా అయింది కదా, ఇట్లా అనగానే మ్యాష్ అయిపోయింది అనమాట. అందుకే అంత పేస్టీగా వచ్చేసింది. సో ఇట్లా కలుపు. పానీపూరి అంటే అట్లనే ఉంటుంది మరి. పప్పు నిన్ననే చేద్దాం అనుకున్నాం, 24 గంటలు దాటిపోయి నానిపోయింది. ఉడికేసరికి ఇంకా మెత్తగా అయిపోయింది. చూసారా, ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పైస్ ఎక్కువ వేసుకోవద్దు, వాటర్ కదా. సో ఒక 3 మిర్చి వేసినాం. తర్వాత అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పుదీనా వాటర్కి. సో ఇది వచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, లైట్గా చాట్ మసాలా. సో ఫినిష్. కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క అండ్ జీలకర్ర లైట్గా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ పట్టేసుకున్నాం. ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఒక 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా అయితే పానీ అనేది రెడీ అయిపోద్ది. ఇదిగోండి, వాటర్ అలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే సరిపోలేదు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ స్లైసెస్ వేసేసుకోవాలి. ఇది 1/2 అవర్ అట్లా పక్కన పెట్టుకుంటే పులుపు అనేది కరెక్ట్గా సరిపోద్ది. అట్లా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కొద్దిగా పులుపు కోసం చింతపండు పులుపు అన్నమాట. ఇది నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొద్దిగా పులుపు. ఇవ్వండి, ఇప్పుడు పానీపూరి చేసినామా? వావ్, సౌండ్ మామూలు రావట్లేదు. ఇప్పుడైతే దీంట్లో స్టఫింగ్ పెట్టేసుకోవాలి. యమ్మీ యమ్మీ పానీపూరి. పానీపూరి లవర్స్ అందరూ కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోవాలి. బయట లైట్ ఆఫ్ అయింది, అందుకే లోపల పెట్టాల్సి వచ్చింది అనమాట. సో ఇగో యమ్మీ యమ్మీ పానీపూరి. ప్యాస్ వేసుకోవా? సో తింటావా? ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పానీపూరి మొత్తం కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి. వీడియో అయితే చూసేసి మీరు కూడా ఇంట్లో చేసుకొని తినేయండి. సో ఇదైతే మేము ఛానల్లో ఛాలెంజ్ కింద చేస్తున్నాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి.